నా పేరు శ్రీరామ్ శర్మ. మన అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మనందరికీ తెలిసిన విషయమే. మనము అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ కొనిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇండివిజువల్గా ఫైట్ చేయలేం కాబట్టి అసోసియేషన్లో చేరుతాము, అసోసియేషన్గా ఫామ్ అవుతాము. అసోసియేషన్ అందరి తరఫున ఫైట్ చేస్తుంది. మరి అటువంటి అసోసియేషను రిజిస్టర్డ్ చేయడానికి కంపల్సరీగా అన్రిజిస్టర్డ్ ఉంటే చాలా అంటే అన్రిజిస్టర్డ్ అసోసియేషను కోర్టులో ఫైట్ చేయడానికి రాదు. అదేవిధంగా వాళ్ళ మీద కోర్టులో కేసులు కూడా ఫైల్ చేయడానికి లేదు. కాబట్టి ఏదైనా సరే అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషను సంబంధిత అధికారులతో రిజిస్టర్ చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 7 అంతకంటే ఎక్కువ మంది మెంబర్లు ఉంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళు 7 అంతకన్నా ఎక్కువ మంది ఫ్లాట్ ఓనర్స్ ఉంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులతో రిజిస్టర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ విధంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లో 7 అంతకంటే ఎక్కువ మంది ఫ్లాట్ ఓనర్స్ ఉంటే వెంటనే సంబంధిత అధికారితో రిజిస్టర్ చేసుకోండి, అడ్వాంటేజెస్ పొందండి. లేకపోతే మీ మీద ఎవరు కేసు వేయలేరు, అదేవిధంగా మీరు కూడా ఎవరి మీద కేసులు వేయలేరు. కాబట్టి దయచేసి ఎవరైనా అన్రిజిస్టర్డ్ ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్లా వెల్ఫేర్ అసోసియేషన్ను, బిల్డర్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ రిజిస్టర్డ్ లేకపోతే కష్టం. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఉంటాయి.